ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: స్వామి, ఈనాడు ధనదాహం మితిమీరిపోతున్నది, అహంకారానికి అంతు లేకుండా పోతున్నది. దీనికి కారణం, నివారణోపాయం దయతో తెలియజేయండి. బాబా: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అదే ప్రకారం నేటి మానవుడు ధనం చుట్టూ తిరుగుతున్నాడు. ధనం సదుపాయాలను ఇస్తుంది, కానీ నిజానికి ధనం సాధించలేనివి చాలా ఉన్నాయి. ధనంతో ఖరీదైన భోజనం కొనగలవు, కానీ ఆకలి కొనగలవా? మెత్తని పరుపును కొనగలవు, కానీ నిద్రను కొనగలవా? ఔషధాన్ని కొనగలవు, కానీ ప్రాణాన్ని కొనగలవా? మితిమీరిన ధనం దుర్గుణాలకు దోహదం చేస్తుంది. మానవునికి హెడ్ అనగా తల, హార్ట్ హృదయం చాలా ప్రధానమైనవి. తల కేవలం రెస్పాన్సిబిలిటీ, బాధ్యతతో కూడినటువంటిది. ఇది ప్రవృత్తిపరమైనది, లౌకిక జ్ఞానములకు సంబంధించినది. కానీ హృదయము నివృత్తిపరమైనది, రైట్ హక్కుతో కూడినది. త్యాగం, సత్యం, దానం, ప్రేమ, దయ, సానుభూతి వంటి సద్గుణాలు హృదయం నుండి ఆవిర్భవించినవే. బయటికి కనిపించేదంతా ఆర్ట్, అంతర్భావం సంబంధించినది. ఆర్ట్ని చూసి మోసపోకూడదు. నీవు ఎన్నిసార్లు ఫ్యాన్లు పెట్టుకున్నా వాటి నుండి వచ్చే గాలి ప్రకృతి సహజమైన మలయ మార్గంతో సరిపోగలదా? భగవంతుడు అనంతుడు. అల్పజీవి అయిన మానవునికి అహంకారం తగునా? కొండపైన ఎంత ఎత్తున ఉన్నా నీరు కిందకి ప్రవహించినట్లు ఎంతటి ఘనుడైనా అహంకారం వల్ల పతనం చెందుతాడు. జ్యోతిని గుంటలో పెట్టినా అది ఉద్భవంగానే వెలుగుతుంది. అదేవిధంగా జ్ఞానజ్యోతిని వెలిగించుకున్న మానవుడు ఉన్నతుడవుతాడు. నిజానికి ఈనాటి మనిషి కుక్కల కంటే, పిల్లుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది. ఆరోగ్యం సరిగా లేనప్పుడు కుక్కలు, పిల్లలు ఏమీ తినవు. కానీ నేటి మనిషికి ఫీస్ట్ అనగా విందు భోజనం తప్ప ఫాస్ట్, ఉపవాసం అనేది తెలియదు. కనుకనే రోగాల పాలవుతున్నాడు. తనకు వరమును ప్రసాదించిన ఈశ్వరునికే కీడు తలపెట్టాడు భస్మాసురుడు. ఈనాటి మనిషి కూడా ఆ భస్మాసురుని వలె మేలు చేసిన వారికే కీడు తలపెడుతున్నాడు. తాను ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది తలచినా అంతా స్వార్థంతో నిండి ఉంటున్నది. సర్వులకు అన్వయించే ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ అనగా మౌలికమైన విచారణను విస్మరించి స్వార్థంతో నిండిన ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ వ్యక్తిగతపరమైన విచారణతో కాలం గడుపుతున్నాడు. దైవీ సంపత్తి అయిన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలను మిస్ చేసి అసుర సంపత్తి అయిన రాగద్వేషాలను టేక్ చేసి పెద్ద మిస్టేక్ చేస్తున్నాడు. అంటే పొరపాటు చేస్తున్నాడు. తనకున్న నాలెడ్జ్ అనగా జ్ఞానమును స్కిల్ చేస్తే జీవితంలో బ్యాలెన్స్ ఉంటుంది. కానీ ఈనాటి మానవుడు స్కిల్లోని ఎస్ని తీసేసి సాయిని తీసివేసి నాలెడ్జ్ కిల్ చేస్తున్నాడు. అన్ని కష్టములకు మూల కారణం ఇదే. అహంకార, అసూయాది దుర్గుణములు ఆహార విహార సంపర్కములచే ఏర్పడుతున్నాయి. వీటిని నిబద్ధం చేసినప్పుడే అవి నివారణ కాగలవు. సాయిరామ్.